మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటగా ఈనాడు పేపర్. ఇక్కడ బ్యానర్ వార్త వచ్చింది ఫ్రెండ్స్. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అంట ఫ్రెండ్స్. రాహుల్ను ప్రధాని మోడీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకులు విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏమిటి కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తుంది. కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మీద బీబీఏ, బీసీఏల్లో కూడా అమలు. ప్రత్యేక పాఠాలు కూడా కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం. ఏఐసిటిఈ నిర్ణయం నిపుణుల కమిటీ నియామకం అంట. భవిష్యత్తులో కృత్రిమ మీద ప్రవేశించే రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థలో రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుందని మెటా సీఈఓ జుకర్బర్గ్ సైతం ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు ఏఐపై అవగాహన, నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం కోర్ బ్రాంచీల వల్ల విద్యార్థులు మైనర్ సబ్జెక్టుగా ఏఐని చదువుకునే అవకాశం అనేక కళాశాలల్లో ఉంది. ఇలా విడిగా కంటే తాము ఎంచుకున్న సబ్జెక్టుగా రంగంలో ఏఐని కలిపి నేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే ఏఐ వచ్చిందనుకో వస్తే మంచిదే ఫ్రెండ్స్, కానీ ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు పోకుంటే బాగుంటది. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలేసుకుంటున్నా. ప్రతి నెల 30,000 కోట్లు అవసరం. వస్తున్న ఆదాయం 18,500. ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. కార్మిక దినోత్సవంలో సీఎం. అదే బడ్జెట్ ఏంటంటే మనకేమో అప్పు ఎక్కువ ఉండే, బడ్జెట్ ఏమో వచ్చేది మనకి నెలకు వచ్చే ఆదాయం తక్కువ ఉండే. ఈ ఆర్టీసీ వాళ్ళు ఈ సమ్మె చేస్తుంటారు, దాని గురించి సీఎం రేవంత్. భారత్ లో సృష్టిద్దాం, జగత్కి అందిద్దాం. ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. వేవ్స్ సదస్సులో ప్రధాని మోడీ హాజరైన సినీ, వాణిజ్య రంగ ప్రముఖులు. సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ హరివిల్లుతుందని తెలిపారు. ప్రపంచం కొత్త ధనం కోరుకుంటుందని ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగత్కి అందిద్దాం నినాదంతో మనం ముందడుగు వేయడానికి సరైన తరుణం అని చెప్పారు. దేశంలో తొలిసారి ముంబైలో గురువారం ప్రారంభమైన 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. అదే దాని గురించి. మనిషి రోబోలా మారకూడదు. మనుషుల జీవితాల్లో మున్ముందుకు సాంకేతిక మరింత కీలక పాత్ర పోషిస్తుందన్న సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయులైన భవిష్యత్తు నిర్మాణ దిశగా కృషి చేయాలి. సంగీతం, నృత్యం, కథారచన వంటి కళారూపాలు ఎందుకు దోహదపడాలి. మనిషి రోబోల మారకూడదు. మానవ సమాజం మన సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ అన్న. కులగణన తెలంగాణది రాంగ్ మోడల్. రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లో భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీళ్ళట్నే అంటారు ఫ్రెండ్స్, వాళ్ళది పెట్టాను. మిల్లులతోనే లొల్లి. పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు. ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పలు మిల్లులు. సీఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి. ధాన్యం కొనుగోలు గురించి. పహల్గాం ఉగ్రవాదులను వేటాడి పట్టుకుంటాం, వారు ప్రతిఫలం అనుభవించేలా చేస్తాం. అమిత్ షా. ఉద్రిక్తతలను సడలించుకోండి. భారత్ పాక్ అమెరికా హితవు. భారత్ పాక్లకు అమెరికా హితవు. ఉగ్రపోర్లో భారత్ కు బాసటగా ఉంటామని హామీ. వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత. పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్స్ నిలిపివేత. 7వ రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులు. యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా తులావరి గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలో బంకర్ వద్ద పౌరుడంట. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర స్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమని 16,189 మాత్రమే అయినట్టు. వనపర్తి జిల్లా సల్కేలపురంలో పునాది దేశ దాటిన ఓ ఇందిరమ్మ ఇల్లు
రాష్ట్రాల్లో 3 నెలల క్రితం మొదటి విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్న మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున ఎంపిక చేసి 70,122 ఇళ్లను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటి 46,432 మందికి మంజూరు పత్రాలు అందజేశాయి. ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాయి. ఇందిరమ్మ నిర్మాణానికి 4 విడతలుగా 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది. నిర్మాణ దశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మంది మొదటి దశ చెల్లింపులో భాగంగా ₹1,00,000 మంజూరైంది. ఈ వారంలో రెండో విడత భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. అదే ఏంటంటే కొందరు ఏమైందంటే ఫస్ట్ ఇలా డబ్బులు పెట్టి ఇల్లు అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్. అందువల్ల ఏంటంటే ఇబ్బంది పడుతుంది. మేడం ఇది మనకు ఇప్పుడు చేనేత గురించి వచ్చింది. ₹1,00,000 వరకు అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు రుణమాఫీ. 2017 ఏప్రిల్ 2024 మార్చి మధ్య కాలానికి వచ్చింది. చేనేత కార్మికుల రుణమాఫీ మార్గదర్శకాలు జారీ. రాష్ట్రంలో చేనేత కార్మికుల అసలు వడ్డీ ₹1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్రాల్లో వ్యక్తిగత చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధ కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. ప్రధాన రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కింద తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేయనుంది. చేనేత కార్మికులకు శుభవార్త ఫ్రెండ్స్. వీళ్ళకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తుంటారు. 2017 ఏప్రిల్ 2024 మార్చి వరకు తీసుకున్న ఈ మధ్యలో తీసుకున్న వాళ్ళకు మాత్రం అటు వడ్డీ అసలు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంతైనా వాళ్ళకు ఒక శుభవార్తనే. జాప్యానికి ప్రాధాన్యం. ఇక్కడ కనిపిస్తున్న లారీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినవి కాదు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి రైస్ మిల్ల వద్ద ఆగిపోయినవి. కూలీలు కొరత తీవ్రంగా ఎండల కారణంగా బస్తాలు దించడంలో జాప్యం కారణంగా ఇలా నిలిచిపోయాయంట. మంచిర్యాల జిల్లా మందమరి మండలం పిలుమడుగు అందుగులపేట గ్రామ సమీపంలో 3 మిల్లులు ఉండగా 40-60 లారీల వరకు అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రోజుకి 20 లారీలు వస్తుండగా 10 లోపే ఖాళీ చేస్తారని డ్రైవర్ చెప్తున్నారు. ఇలా అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇలా న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. అయ్యో భూదావ 2 రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి. మూల్గులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు. సఖి కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు. జగిత్యాల జిల్లాలో ఘటన. కూతురు మనవడంట ఆస్తి లాక్కొని అడవిలో వదిలేసారు. కష్టం లంగలేళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం. మరో ఏడాది కొంత కుదురుకుంటుంది. ఆర్టిస్ట్ కార్మికులు సమ్మేళన నిర్ణయాలు తీసుకోవద్దు. ఆల్రెడీ ఇది ముందు పేపర్లో ఈనా పేపర్లో చూసినప్పుడు కపటనాటకు సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. 10 ఏళ్ళలో అడైన ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిందా? ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణచివేసింది. 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు. ₹8.29 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి చేసి పనైనా చేసిందా? 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది. సింగరేణి శాఖ కాంట్రాక్టర్ల వరకు అందరికి బాకీలు పెట్టిండు. ప్రతి నెల కనీస అవసరాలకే 22,500 కోట్లు కావాలి. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఇందులో అప్పు చెల్లింపులకే 6,500 కోట్లు ఖర్చు. ఆర్టిస్ట్ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటారు. త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తామని వెళ్ళండి. రేవంత్ రెడ్డి ఏదున్నా డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మాత్రం అప్పులు బాగా అయినాయి. ఆ అప్పుల్ని తీర్చడానికి వీళ్ళు చాలా నానా కష్టాలు పడతారు ఫ్రెండ్స్. పైన నిగనిగా లోపల విషయం. ఈ చూడండి ఫ్రెండ్స్, ఈ మామిడికాయల గురించి చెప్పారు. ఇది జాగ్రత్త ఫ్రెండ్స్, కొనేటప్పుడు చూసుకోనండి. రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే. పక్వానికి రాకముందే తెప్పి కార్బైడ్ ఇతర కెమికల్స్ తో మాగ పెడుతున్న వ్యాపారులు. మార్కెట్ లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చింటే అందుబాటులోకి. తీయగా రసాలు ఊరాల్సిన కాస్త సప్పగా వచ్చి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిక. ఈ జాగ్రత్త ఫ్రెండ్స్ కొనేటప్పుడు. జనన మరణాల రికార్డులతో ఓటర్ల లిస్టు లింక్ అట. జనన మరణాల రికార్డును ఓటర్ల లిస్టుతో లింకు చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఇప్పటికప్పుడు తీసుకుంటామని తెలిసింది. ఇది కరెక్ట్ ఫ్రెండ్. దీనివల్ల ఏమైందంటే ఓట్లు అనేవి ఉన్నోళ్ళకి, మన ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓట్లు, చనిపోయిన వాళ్ళకి ఎమ్మటే తీసే అవకాశాలు ఉంటాయి. మన కథలకు ప్రపంచం అంతా కనెక్ట్ అయింది.
మనతా కొత్త కథల కోసం ఎదురు చూస్తున్నది. మన దేశంలో కథలకు కొదవ లేదని ప్రధాని మోడీ అన్నారు. ఇది మన దేశంలో ప్రతి కథకు, ప్రతి పాటకు, ప్రతి శబ్దానికి ఆత్మ ఉంటుందని, మన కథలను చెబితే ప్రపంచం అంతా కథతో కనెక్ట్ అవుతుందని చెప్పారు. గొర్రెల స్కీమ్ కాంట్రాక్టర్ అరెస్టు. మెయినుద్దీన్ అదుపులో తీసుకున్న ఏసీబీ. కేసు నమోదు కావడంతో దుబాయ్ హైదరాబాద్ కు రాగానే ఇమిగ్రేషన్ సహకారంతో అరెస్టు. అదే గొర్రెల స్కీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, అప్పుడు కేసీఆర్ హయాంలో అప్పుడు బాగా చాలా తిన్నారు ఫ్రెండ్స్. అవి గొర్రెల స్కామ్ లో ఇంకా పట్టుకున్నట్ట. టెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం, పాల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదు, కేంద్ర మంత్రి అమిత్ షా. ఇది కరెక్టే ఫ్రెండ్స్, ఈ అమిత్ షా కరెక్ట్ చేసిండు, కరెక్టే అన్న. రాష్ట్రంలో చేసిన కులగన్న తప్పంటారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుడు రాజకీయ పీసీ చీఫ్ మహేష్ కుమార్ లో తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరే అడ్డంకి. బీఆర్ఎస్ లో బీజేపీ దోస్తి కట్టి కాంగ్రెస్ పై విషం చిమ్ముతుందని పై అంటే కాంగ్రెస్ తప్పు చేసిందని కాదు, బీసీ గణన తక్కువ చూపించిందని వాళ్ళని అట్లా అన్నారు. తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్, అది కులగన్న కాదు, కుల సర్వే. కిషన్ రెడ్డి 50% ఇండ్లు పూర్తి చేయకుండా చేశామన్నారు. సుష్మా లేఖ కట్టుబడే మేము కులగన్న చేస్తాం. రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు, మా కులగన్న ముస్లింలను బీసీలో చేర్చబో, మత ప్రాతిపదికన ఎవరికి బీసీలో చేర్చే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ రాలే, సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి. కల్లకుంట రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 ఇచ్చినాం. 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయింది. తరసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి. రంగారెడ్డిలో 8 లక్షల కంటే వికారాబాద్లో 1,50,000. ఇతర వ్యత్యాసం ఉండకూడదు, ఇంత వ్యత్యాసం ఉండకూడదు, ప్రమాదం అని వ్యాఖ్య. మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్న ప్రకటన. ఉద్రిక్తత తగ్గించు, పహల్గాం దాడిపై ఇండియా దర్యాప్తును పాక్ సహకరించాలి. దేశం రక్షించుకునే హక్కు భారత్ ఉంది. బార్డర్లో జామర్స్ టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా భారత్ చర్యలు నావిగేషన్ శాటిలైట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయని ఇండియన్ ఆర్మీ. దక్షిణ కాశ్మీర్లో పహల్గాం టెర్రరిస్టులు ఎన్ఐఏ వర్గాల వెళ్ళాడంట. పిఓకేను స్వాధీనం చేసుకోవాలి, చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు, టెర్రర్ భూతాన్ని కథం చేయాల్సిందే, మధ్యదృష్టి ఫస్ట్. ఓకే, రాజస్థాన్ పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 100 రన్స్ తేడాతో రాజస్థాన్ పై నెగ్గి వరుసగా 6వ విజయంతో టాప్లో నిలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 217 స్కోర్ చేయగా రాజస్థాన్ 16.41 ఓవర్లో 117 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఫ్రెండ్స్, మోడీ నిర్ణయం చరిత్రాత్మకం. కేంద్ర ప్రభుత్వ జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం హర్షణీయం. ప్రధాని ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కృతజ్ఞతలు. ప్రధానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ 40 బీసీ సంఘాలు, కుల సంఘాలు అలా సమావేశంలో ఆర్ కృష్ణయ్య. బీసీలకు అది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. జన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. ఇది ఆల్రెడీ పహల్గాం ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు సంచలన వాక్యం, దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. అప్రో ఊబిలో తెలంగాణ, ఇది అన్నిట్లలో వచ్చింది ఫ్రెండ్స్, అన్నిట్లో బ్యాండ్ ఐటమ్ వచ్చింది. రూపాయలు 8.15 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ వడ్డీలకే కొత్తగా రూపాయలు 1.58 లక్షల కోట్లు రుణం తీసుకోవాల్సి వచ్చింది. లక్షల కోట్లతో కాళేశ్వరం 3 ఏళ్లకు కూలిపోయింది. ప్రభుత్వ 18,000 కోట్ల అప్పులో కిసిల్ జీతాలకు అధిక వ్యయం. మేడే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజం. ఎంటర్టైన్మెంట్ హబ్ ఆఫ్ భారత్, తొలి వేవ్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశ ప్రాచుర్యాన్ని వ్యాప్తి చేయడంలో భారతీయ సినిమా విజయవంతం. ప్రతిభా సృజనాత్మకతకు వేవ్స్ పునాది. ప్రపంచ ఫినిక్స్ స్వీకరణలో భారత్ నెంబర్ 1 స్థానం. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలో అసభ్య కంటెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ. అమరావతి సభలో ప్రత్యేక ఆకర్షణ స్క్రాప్ మోడీ విగ్రహం అంట ఫ్రెండ్స్. తెలంగాణ ఆర్టీసీ సమ్మె కౌంటౌన్. సమ్మెలకు వెళ్ళొద్దు, సమస్యలను పరిష్కరిస్తాం, మంత్రి పొన్నం. కాంగ్రెస్ కు భయపడి కులగణన నిర్ణయం తీసుకోవాలి, బీజేపీ నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తుంది, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో రాహుల్ హీరో, రాష్ట్రంలో కులగణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.
జన జనగణనలో కులగణనలో రాహుల్ ముందు చూపే. బీసీల మీద బీజేపీ పెద్దలకు ప్రేమ ఏమీ లేదు. తెలంగాణ కులగణనలో చేపట్టిన ఇతర రాష్ట్రాల్లో కేంద్రం ఒత్తిడి పెరిగింది. తప్పని పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. సమ్మె ఆలోచన వీడండి. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. సమ్మె ఆలోచన వీడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. కులగన్న ప్రారంభించేందుకు బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. కులగన్న చేస్తున్న మోడీ చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ కు ధన్యవాదాలు. ఈ నెల 6న దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. బీసీ కులగన్న కోసం సహకరించే అఖిలపక్ష నేతలకు ధన్యవాదాలు. మే 2వ వారంలో ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు మేధావులతో సమావేశం నిర్వహిస్తాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాతీయ శ్రీనివాస్ గౌడ్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి. అది ఎట్లయినా ఏంటంటే చేస్తామన్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏందో అని వీళ్ళు ముప్పంచే మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సాక్షి పేపర్. రాజస్థాన్ రాయల్స్ అవుట్. 7వ విజయంతో టాప్ లోకి వచ్చిన ముంబై ఇండియన్స్. జిఎస్టీ వసూళ్ల రికార్డు. ఏప్రిల్లో 2.37 లక్షల కోట్లు వసూలు చేసిరంట. 12.6% పెరుగుదల. ఏడాదిలోగా చేయాలి. కేంద్ర కులగణన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ముందు విధి విధానాలు ఏంటో స్పష్టం చేయాలి. ప్రజలకు సూచనలు స్వీకరించాలి. రహస్యంగా కాకుండా అందరినీ భాగస్వామ్యం చేయాలి. మంత్రుల ఉపసంఘాన్ని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి మాటల్లో కనిపిస్తుంది. పహల్గామ్ దాని నుంచి పక్కదారి పట్టించడానిక, బీహార్ ఎన్నికల కోసమా, ఏదైనా సరే బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగే కార్యక్రమాన్ని సహకరిస్తామన్న సీఎం. సహకరించాల్సిందే. ఇంకా బీసీలు ఎన్నో ఏళ్ల నుంచి నష్టపోతున్నారు. గొంతు ఎండిపోతుంది. వేసవి తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య. పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరాకు అంతరాయం. జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టాలు తగ్గడమే కారణం. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల ఇక్కట్లు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సాక్షి పరిశీలన. ఇది దూరాలు ఫ్రెండ్స్. ఇది ప్రజలకు వాటర్ సరఫరా చేయాలి. తెలంగాణ చేసింది కుల సర్వేనే, కులగణన కాదు. ఇదంతా తూతు మంత్రమే. కేంద్రం చేపట్టే కులగణన శాస్త్రీయంగా ఉంటుంది. చట్ట సవరణ తర్వాత 2026 కులగణన మొదలు. కులగణనపై రాహుల్ గాంధీ మాట సిగ్గుచేటు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. భూ సమస్యలపై 11,630 దరఖాస్తులంట. భూభారతి పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి. 555 మండలాల్లో అవగాహన సదస్సు నిర్వహణ. 5వ తేదీ నుంచి జిల్లాకు ఒక మండలంలో అమలు. 20 జిల్లాల్లో 40 సదస్సుల్లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి. మార్పునకు నాంది భూభారతి. పొంగులేటి శ్రీనివాస్ చెప్తుండు. రాష్ట్రంలో భూ సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తీసుకొచ్చిన భూభారత్ చట్టానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. గత నెల 14న ప్రారంభించే భూభారత్ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాలు అమలు చేసిన విషయం తెలిసింది. ఈ చట్టం ప్రజలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాలు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. మనం టెండర్ల సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సదస్సులో పాల్గొంటాం. ఈ చట్టం రూపకల్పన కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరావు ఏప్రిల్ 17 నుంచి 30 వరకు దాదాపు 20 జిల్లాల్లో సుమారు 45 సదస్సులో పాల్గొని భూభారత్ గురించి ప్రజలకు వివరించారు. హైదరాబాద్ మీద 605 మండలాలకు గాను 555 మండలాల్లో బుధవారానికి సదస్సులు ముగిశాయంట. ఏదో ఒకటి రైతులకు ఉల్లి లేకుంటే అదే గొప్ప విషయం. రిజిస్ట్రార్ జనరల్ నుంచి నేరుగా తాజా జాబితా. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం. మృతి చెందిన ఓటర్ల పేరును ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు. అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం. అదే చనిపోయిన తీస్తే ఉంటాయి ఫ్రెండ్స్. అది చనిపోయిన వాళ్ళకి కూడా సంవత్సరాల తరబడి అది కొనసాగిస్తూనే ఉంటారు. చూసుకోవాలి ఓటర్ల జాబితా. యుద్ధ ప్రాతిపదికన ప్రారంభ ప్రాజెక్టులు పూర్తి. 2 ఏళ్లలోపు ఉదండాపూర్ వరకు నీళ్లు అందిస్తాం. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులే మా ప్రభుత్వం ప్రాధాన్యం. మంత్రి ఉత్తమ్ రెడ్డి. చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా నీళ్ళ ఎద్దడి తగ్గుద్ది. నీళ్ళ ప్రాబ్లం అనేది తగ్గుద్ది. ప్రతిపాదనలోనే చర్చలు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి పేట లేఖ విడుదలై నేటికి నెల. స్పందించిన రేవంత్, మాజీ సీఎం కేసీఆర్. సానుకూల వైఖరి చూపని ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు. రాష్ట్ర సరిహద్దుల్లో కర్రీగుట్టలపై యుద్ధ వాతావరణం. వాళ్ళని ఏదో ఒకటి పిలిచి మాట్లాడండి. అనవసరంగా వాళ్ళని చంపితే ఏమొస్తుంది. దోస్తు నోటిఫికేషన్. డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు రంగం సిద్ధం. 0 ప్రవేశాలున్న కాలేజీలకు గుర్తింపు రద్దు. అందుబాటులో 3.93 లక్షల సీట్లు. బకెట్ విధానం యథాతథం. సిలబస్ పై రాని స్పష్టత.
దోస్త్ నోటిఫికేషన్ విడుదలండి ఢిల్లీలో జాయిన్ అయ్యే వాళ్ళకు చూసుకోండి ఫ్రెండ్స్. దిశ పేపర్ ఓటర్ల జాబితాకు బర్త్ డెత్ రికార్డుల లింక్, ఓటర్ల లిస్టు అప్డేట్కు వీలుగా నిర్ణయం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి డేటా సేకరణ, బిఎల్ఓకు ఫోటో ఐడి కార్డులు ఇవ్వనున్న ఈసీ. త్వరలో క్రియేటర్లకు అవార్డులంట. మనం ప్రపంచ నలుమూలలకు భారతీయ సినిమాలు ఆరెంజ్ ఎకానమీనే దేశ ఆర్థిక వ్యవస్థ కీలకం, వేవ్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ అంట. సంకీర్ణ ప్రభుత్వానికి కాపాడుకునేందుకే కులగన్న రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతల్లో ఆతృత. కమలం పార్టీకి 4 సీట్లు వస్తే రాజకీయ రిజర్వేషన్ అదే రేవంత్ రెడ్డి అంటున్నారు ఫ్రెండ్స్. రాహుల్ సూచనతో రాష్ట్రంలో కులగన్న సక్సెస్, ఆయన్ను మోడీ అనుసరించడం గొప్ప విషయం, కేంద్ర నిర్ణయం స్వాగతిస్తున్నాం సహకరిస్తున్నాం. కులగన్నలో కేంద్రం సేకరించే డాటానే ప్రామాణికం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హగ్గిస్తావా ముద్దిస్తావా, ఏదో ఒకటి ఇవ్వకుంటే ఇక్కడ నుంచి కదిలేదు లేదు. కొత్తగూడెంలో పొలిటికల్ లీడర్ బాగోతా ఉంటారు, రుణాలు ఇప్పిస్తా అంటూ మహిళలకు ప్రలోభాలు, ఫోన్ నంబర్లు తీసుకుని అసభ్య ప్రవర్తన. ఎవడో ఈడు దొంగున్నట్టు. ముగ్గురు చిన్నారులు మృతి, ఈత కోసం చెరువులో దిగడంతో ప్రమాదం, నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్త మండలంలో ఘటన. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అసలు ఏమేం చేస్తారు ఒక గంట కనిపెట్టాను ఫ్రెండ్స్, లేకపోతే చాలా ప్రాబ్లం. ఇంటికానే ఉంటారు, ఎక్కడికన్నా తిరుగుతుంది పోతారు. ఒకసారి వాళ్ళని ఎక్కడెక్కడికి వెళ్తురు ఏం కదన్నా ఒకటి ఒక కన్ను వేసి పెట్టండి వాళ్ళ మీదనే, లేకపోతే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సీఎం నాకు చాలా క్లోజ్, క్షణాల్లో వర్క్ పూర్తి అవుతుంది. ఓ నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ హల్చల్, ఆ వ్యక్తి సహకరిస్తున్న సిబ్బంది అధికారులు. హెచ్ఎండిఏలో ఏ పని కావాలన్నా చేసి పెడతా. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇది బ్రోకర్ ఎంత ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ, చేతివారం ప్రదర్శిస్తున్న కేంద్ర నిర్వాహకులు. వారి మచ్చిక చేసుకుని ఒకే రోజులో ధాన్యం తూకం ప్రశ్నిస్తే ధాన్యం పేరుతో తరుగు తీస్తామని బెదిరింపు, అకాల వర్షాలకు అగ్గువకు అమ్ముకునే పరిస్థితి, ఆందోళన అన్నదారు. జాగ్రత్త, రైతుల్ని మోసం చేయకండి, చూసి చేయండి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, ఏ క్షణమైనా సైనిక చర్య జరుగుతున్న ఆందోళనలు, ఆక్షన్కు ఆర్మీ నావిక వైమానిక దళ సందిగ్ధం, బార్డర్ కు పాక్ నావిగేషన్ దెబ్బతీసే వార్ఫేర్ వ్యవస్థ, పాక్ ను ఒంటరి చేస్తూ భారత్ కు తాలిబాన్ సహా దేశాల మద్దతు. తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు, తక్కువ మార్కులు వేశారని పిటిషన్ల ఆరోపణ, టీజీఎస్సీ స్పష్టత ఇవ్వాలి హైకోర్టు. నిపుణుల పర్యవేక్షణలో మూల్యాంకనం సర్వీస్ కమిషన్, గ్రూప్ 1 మూల్యాంకనంపై నేను మరోసారి విచారణ చేయాల్సి ఉంది. ఇంకా తెలుగు రాసిన వాళ్ళు కూడా అన్యాయం కావద్దు. ఆంధ్రజ్యోతి పేపర్, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయంట. ఆర్టీసీ సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం, సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగింది చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందరూ సహకరించారు. 15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఎటు వెళ్ళాయో తెలియట్లే. కపట నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరారు. జాగ్రత్త పథకాలు వాటి అమలు, తెలంగాణ నెంబర్ 1 గా నిలిచింది. కులగన్నకు తెలంగాణ మోడల్ను పరిశీలించండి, కేంద్రాన్ని సహకరించే సిద్ధం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాక్ లో గుబులు, ఇప్పటికీ అంతర్గత సమస్యలతో బిక్కిరవుతున్న దాయాది దేశం. భారత్ పోరు తప్పదేమోనని ఆందోళన, బంగ్లాను వాడుకొని భారత్ పై ఒత్తిడి ప్లాన్, అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం. ఐఎస్ఐ కదలికలు, అటు ఎల్ఓసి ఎంట నిఘా రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు. పాక్ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్ ప్రాంతాలపై రోజుల పాటు ఆంక్షలు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అదృశ్యం, దేశం వదిలి పారిపోయారనే ప్రచారం అంట. ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ అదృశ్యమైనట్ట, పారిపోయినామని అనుకుంటున్నారు. అమృత్సర్ లో ఉగ్ర కుట్ర భగ్నం, భారీగా ఆయుధాల స్వాధీనం, తుపాకులు గ్రెనేడ్లు ఉండడంతో కలంకరం, బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసుల ఆపరేషన్. పాకిస్తాన్ భారత్ వీడేందుకు గడువు పొడిగించాలి, మానవతా దృక్పథంతో గడువు సవరించిన కేంద్రం. భారత్ కు 1100 కోట్లు సైనిక సామాగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం. ఉగ్రవాదంపై పోరు, భారత్ కు అండగా ఉంటాం, రాజ్నాథ్. అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్సెట్. పాక్ నుంచి తిరిగి వచ్చిన బిజవాడ కోడలు, అటారీ సరిహద్దుకు చేరుకున్న మోనికా రజని. పుట్టింటి వారిని చూసేందుకు పాకిస్తాన్ కు పహల్గాం ఉగ్రదారి తిరిగి భారత్ కు రాక, స్వర్ణ దేవాలయాన్ని దర్శించి విజయవాడకు. రజనీ భర్త పవన్ రబ్బర్ ఇండస్ట్రీ అధినేత.
అమెరికా 2.0 సిద్ధం. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పనులకు పచ్చజెండా. 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన. ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్. ముంబై వేవ్స్ సదస్సులో మోదీ ఆకాంక్ష. త్వరలో వేవ్స్ అవార్డులను అందజేస్తాం. వేవ్స్ ఆరెంజ్ ఎకానమీకి నాంది. ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తిన రజనీ చారుకండ. అవుట్ సోర్సింగ్ భారం తగ్గించుకుంటాం. అవసరానికి మించిన ఉద్యోగులు సాగనంపిన సర్కార్. ప్రస్తుతం 1,27,320 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపంట. ఇది జాగ్రత్త. ఇది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, తొలగించిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి చేయండి. జిఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డ్. ఏప్రిల్ 2.37 లక్షల కోట్లు వీటితో పోల్చి 12.6% ఉంది. నెలవారీగా 2 లక్షల కోట్లు దాటడం ఇది రెండోసారి. రాష్ట్రంలో 12% వృద్ధితో 6,983 కోట్ల జిఎస్టీ వసూలు అయిందని. ఎన్ఈపి అమలు చేస్తాం. యూజీసీ ఆదేశాలు పాటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నత విద్యామండలి వివాదాస్పద లేఖంట. గ్రూప్ 1 పరీక్షపై టీజీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. ఆయా సబ్జెక్టులపై నిపుణుల చేసి కేటాయించాలన్న టీజీపీఎస్సీ. ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ మారుతాయని నోటిఫికేషన్లో పేర్కొనలేదు. మెయిన్స్లో నెంబర్ మారుతో అభ్యర్థుల గందరగోళానికి గురయ్యారు. విశిష్ట న్యాయవాదులు విచారణకు నేటికి వాయిదా. గాలి వానతో అతలాకుతలమట. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, దెబ్బతిన్న పంటలు, మరోవైపు మండుతున్న ఎండలు. వడదెబ్బతో ఒక మృతి. వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ. తెలంగాణ, ఏపీ 11 రాష్ట్రాలకు పలు సూచనలు. జరుగుతూనే ఉంటాయి గాలి వానలు. మెటా కోడింగ్ అంతా ఏఐతోనే. 12 నుంచి 18 నెలల్లో ఇది సాధ్యం. జుకర్బర్గ్ అంట.